నమస్కారం. 2025 సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. 2025 మార్చి 29వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం నడుస్తోంది. ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఈ అర్ధాష్టమ శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు శనివారం పూట నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండాలి. కనీసం 8 నువ్వులుండలు శనివారం పూట పంచిపెడుతూ ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మార్చి 30వ తేదీ నుంచి ఈ అర్ధాష్టమ శని దోషం నుంచి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడతారు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి 30వ తేదీ నుంచి ప్రధానంగా పంచమ శని దోషం ప్రారంభమవుతుంది. అంటే సంతానపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఈ పంచమ శని దోషం పోవాలంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించడం చేయాలి. అంటే 2025లో వృశ్చిక రాశి వాళ్ళకి శని బలం తక్కువగా ఉంది కాబట్టి శని భగవానుడికి సంబంధించిన పరిహారాలు పాటించాలి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి మే 14వ తేదీ వరకు గురుబలం అనేది అద్భుతంగా ఉంది. మే 15వ తేదీ నుంచి గురువు సంచారంలో మార్పు జరుగుతోంది. కాబట్టి మే 15 నుంచి అష్టమ గురుదోషం వృశ్చిక రాశి వాళ్ళకు ప్రారంభమవుతోంది. ఈ అష్టమ గురుదోషం వల్ల ప్రధానంగా విద్యారంగంలో కొద్దిపాటి ఒడిదుడుకులు, వృధా ఖర్చులు, వృత్తిపరంగా అవరోధాలు ఇలాంటివి ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఈ అష్టమ గురుదోషం నుంచి బయటపడాలంటే గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి వీరిని గురువారం పూట దర్శనం చేసుకోవటం ద్వారా అష్టమ గురుదోషం నుంచి బయటపడవచ్చు. అష్టమ గురుదోషం పోగొట్టే శక్తి శనగల దానానికి ఉంటుంది. కాబట్టి గురువారం గురుహోరలో కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి దానం ఇచ్చుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి మే 15 నుంచి అష్టమ గురుదోషం మొత్తం తొలగిపోయి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మే 18వ తేదీ నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ప్రారంభమవుతుంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం ప్రధానంగా ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలిస్తూ ఉంటుంది. అలాగే సొంతింటి కళను సాకారం చేసుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ అర్ధాష్టమ రాహుదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మే 18వ తేదీ నుంచి వృశ్చిక రాశి వాళ్ళు ఆదివారం పూట ముల్లంగి గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే అమావాస్య తిథి వచ్చినప్పుడల్లా నల్ల ద్రాక్ష, తేనె ఎవరికైనా దానంగా ఇస్తూ ఉండాలి. ఈ పరిహారాలు పాటిస్తే అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతే సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు. అయితే మే 18వ తేదీ నుంచి కేతు బలం అనేటటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. కాబట్టి కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇలా పరిహారాలు పాటించడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు.